మామిడి పండ్లతో పులుసు చేస్తున్నానండి. ముందుగా మామిడి పండ్లు కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలా. ఈ మామిడి పండుని ఇట్లా పైన ఈ పక్క ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని ఈ ముట్ట అట్లే పెట్టేసేయాల. ఇట్లా అన్ని మామిడి పండ్లు కట్ చేసుకోవాలా. పెద్దదిగా ఉంటే ఇట్లా సగానికి కట్ చేసుకోండి, లేదంటే చిన్నగా ఉంటే ఇట్లనే కట్ చేసుకొని మామిడి పండ్లన్నీ కట్ చేసి పెట్టుకోవాలా. చింతపండు కొంచెంగా, అంటే ఇన్ని మామిడి పండ్లకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి పక్కన పెట్టుకోవాలా. ప్రాసెస్ చూపిస్తాను. గిన్నె పెట్టుకొని స్టవ్ మీద నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని తిరగమాత వేసుకోవాలి, ఆవాలు కరివేపాకు. ఒకసారి రెండు పక్కల పట్టుకొని పైకి కుదిలిస్తూ కలుపుకొని ఇట్లా కలుపుకున్నాక కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనియాలి. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించినాక మళ్ళా మూత తీసి ఒకసారి కుదిలించుకొని మళ్ళా కొంచెంసేపు ఉడకనియాలి. మూత పెట్టి ఉడకనియాలి. ఇప్పుడు చారుమిరప్పొడి వేయాలి. నా దగ్గర పాతది కొత్తది ఉంది, రెండు రకాలు వేస్తాను. ఇంత పులుసుకి 2 స్పూన్ల చారుమిరప్పొడి పడుతుంది. ఉప్పు వేయాలి కదా, ఉప్పు వేయాలి. బెల్లము ఇంత పడుతుంది. పులుపు కారం తీపి అన్నీ ఉండాలి. బెల్లము చాలు, బెల్లం ఇంత పడుతుంది. ఇప్పుడు కుదిలించు. ఇప్పుడు కొంచెంసేపు ఉడకనియాలి. ఇంట్లో చేస్తామే శనగపిండి, అది ఒక 5 పప్పుల పొడి అంటారు, శనగపిండి అంటారు. అది ఒక 5 స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసి కలిపి పెట్టుకోవాలి. ఉంటలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది పోయాలి. పోసేయండి. ఈ శనగపిండి అంటే కూడా ఉత్తి పచ్చి వేయించిన పప్పు శనగపిండి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఉడకాలి. మళ్ళీ కొంచెంసేపు మూత పెడతాము. కలిపెట్టేస్తే అడుగురుకో. చూడు, ఇలా చిక్కబడినాక ఆఫ్ చేయాలి. దీన్ని మనము అన్నంలోకి తినచ్చు, అట్లే ఉట్టి పులుసు కూడా తినచ్చు. ఇంకా రెడీ మామిడికాయ పులుసు. ఈ మామిడికాయ పులుసు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై